నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. మనం ఒక ముఖ్యమైనటువంటి నియోజకవర్గంకి వచ్చినాం. అది ఎందుకు ముఖ్యమైనది అంటే మీకు పేరు చెప్తే చాలు అర్థమైపోతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుస్తున్నటువంటి నియోజకవర్గం 2014, 18, 23 3 సార్లుగా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కేసీఆర్ గెలుస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా. తన నియోజకవర్గంకి వచ్చినాం. ఇక అన్న ఏమున్నది, అందరూ కేసీఆరే బాగా చేసిండు, కేసీఆరే బాగున్నది, ఆ పరిపాలనే బాగున్నది అని అంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఈ వీడియోలో. కానీ చెప్పలేం, తన నియోజకవర్గంలో కూడా ఎలాంటి స్పందన వస్తుందో మీరు ముందు వీడియోలో చూస్తారు. సో ఇక్కడ మనం ఒక గ్రామంలో ఉన్న ములుగు మండల్, ఇది సిద్దిపేట జిల్లా వస్తుంది. ములుగు మండల్, ఈ మండల్లో తునికి బొల్లారం ఈ ఊరి పేరు. ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. చాలా మంది రైతులు ఉన్నారు, గొర్రెల కాపరులు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడి అసలు ఎట్లా ఉన్నది ఈ నియోజకవర్గ పరిస్థితి. కేసీఆర్ అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాలేదు, మరి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉంటే కూడా ఫామ్ హౌస్లోనే ఉన్నాడని అంటా ఉన్నారు కదా. సో ఏది నిజం, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, నిజంగా అభివృద్ధి జరుగుతూ ఉందా, రేవంత్ రెడ్డి కూడా ఏమైనా నిధులు ఇస్తుందా లేదా గజ్వేల్కి అడిగే ప్రయత్నం చేద్దాం, మాట్లాడదాం. బాపు ఉన్నాడు, మాట్లాడదాం. బాపు ఏం పేరు నీ పేరు? యాదయ్య. ఏం చేస్తావు నువ్వు? నేను గొర్రెలు కాస్తాను. గొర్రెలు కాస్తావా? చిన్నప్పటి నుంచి అదేనా లేకపోతే ఇప్పుడా మధ్యలో? చిన్నప్పటి నుంచి అదే, మొదటి నుంచి గొర్రెలు. ఇక వేరే వ్యవసాయం ఇట్లా ఏం చేయవా? ఏం చేయ, ఖాళీ గొర్రెల కాడికి వస్తావు. గొర్రెల కాడికి వస్తే ఇక శాతం అయితే లేదు. ఇక మంచిగా ఉన్నప్పుడు కాసినాయి, ఇవ్వడదా కాసినాయి, మోకాలు నొప్పులు ఉన్నాయి, ఇక అయితే లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చినావు? గొర్రెల కాడికి వచ్చినావు కదా. గొర్రెల కాడే ఉన్నాయి, మంచిగా తిరుగుతున్నావు కదా. తిరుగుతున్నాయి ఇప్పుడు. అయ్యా ఇప్పుడు అయితే తిరుగుతాను దేని పుణ్యానా. రేపు పొద్దుగా నడవస్తలేదు. వ్యవసాయం ఉందా ఏమన్నా? వ్యవసాయం కొద్దిగా ఉంది నాయన. ఎంతనే ఉన్నదో 3 ఎకరాలు ఉంది. కొడుకు చేస్తాడు. దాంట్లో ఏం వేస్తారు మీరు పంట? వరి వేస్తాము, మక్క పెడతారు. ఏమన్నా కౌలుకు తీసుకురా? ఏమన్నా ఎక్కువ అదే 3 ఎకరాలు పండించుకుంటారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఎవరు ఈడ? ఎమ్మెల్యేనా? తెలియదు నాయన. ఆగు, ముఖ్యమంత్రి ఈడ ఎవరు ఉండే మీకు మొన్నటి దాకా? కేసీఆర్ కాదా? కేసీఆర్ మర్చిపోయినావా? దిగిపోయినట్టే కదా ముఖ్యమంత్రి. దిగిపోయింది. ఎమ్మెల్యే అయితే ఆయనే కదా మీకు. గజ్వేలే కదా నీది? గజ్వేలే. మరి ఆయన వచ్చినాకనే ఊరు తెలివైంది, ఆయనతోనే మంచిగా అయింది. కానీ ఇక మొన్న ఏమో ఓట్లలో ఎట్లా అయినట రాలేదంట అంటారు. రాలేడు రేవంత్ రెడ్డి వచ్చిండట. ఆయన తెలియదు కానీ ఈయన తెలియదు, ఆయన తెలియదు కానీ కేసీఆర్ అయితే మంచిగా పేరు వెళ్ళింది. 10 ఏళ్ళు మంచిగా చేసిండు, మాకు ఊరు మంచిగా లీజ్ తెచ్చిండు. మీకు ఏమైనా ఇచ్చాడా గొర్రెలు మేకలు? వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలే. బాకి నీకు రాలే గొర్రెలు? రాలే. అరే ఏం చేయాలి, సగం మందికి వచ్చి సగం మందికి మళ్ళీ వస్తాయి అన్నాడు. ఆయన వచ్చే ముందట ఆయన మళ్ళీ వస్తే వస్తున్నామో, ఆయన వచ్చే ముందట పైసలు కూడా కట్టినాం. మళ్ళీ ఎంత కట్టినవే? మంచిగా 35,000 ఏమో కట్టినాం. డీడీ తీసిర్రు, వస్తాయి అనుకోరు. ఆ బ్యాంకులకు తీసుకోర్రు, అయితే మళ్ళీ పైసలు ఇచ్చిర్రు మాకు. ఇక గొడవ రాలేదు ఆయన. ఓకే, మరి రేవంత్ రెడ్డి ఎరకనా నీకు? చూసినావా? నాకు ఎవరు తెలియదు. అయ్యో, మీరు మన ముఖ్యమంత్రి వాళ్ళే. ఆయన రేవంత్ రెడ్డి ఇప్పుడు మన ముఖ్యమంత్రి. టీవీ చూడవా ఎప్పుడు? నేను ఏం చేయలే. మరి ఎందుకు ఓడిపోయాడు కేసీఆర్? అదన్నా ఎరకనా? పోనీ అది కూడా తెలియదు. ఇదే గడిమేత అయ్యానది. మంచిదేనే, కానీ రైతులవే కదా, నీకు ఎరక ఉండాలి కదా. ఏమేమి రైతు బంధు వచ్చిందా, ఏమొచ్చింది, ఏం రాలేదు? రైతు బంధు వచ్చింది, పింఛన్ కూడా ఇస్తుంది. పింఛన్ వస్తుంది. ఇప్పుడు ఊళ్ళో నువ్వు ఏమన్నా ఛాయ్ దాయకాను కలదాయకాను కూర్చున్న కాడ రైతులు ఏమనుకుంటారు? మంచిగా ఉంది ప్రభుత్వం కేసీఆర్ కంటే అనుకుంటారు, ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉండే అంటున్నారు. ఇక అయ్యా నాకు ఆయన తెలియదు, ఈయన తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా నడిచింది అంటే ముచ్చట అంటారు. అనంగా గంతే మంది అన్నదే చెప్పు, నీదెందుకు మంది అన్నదే అంటున్నాను ఆయన. నాకు ఇక కేసీఆర్ అయితే 10 ఏళ్ళు ప్రపంచం తాగించిండు, రోడ్లు మంచిగా చేసిండు, గల్లీలు మంచిగా చేసిండు, నీళ్ళు పట్టు తెచ్చిండు. మరి ఇక అయితే వచ్చినాయి. కేసీఆర్ తెచ్చిండు నాకు ఎన్నో, కేసీఆర్ తెచ్చిండట. ఇప్పుడు కూడా అవే తాగుతున్నాం. తెలంగాణ ఎట్లా వచ్చింది? తెలంగాణ కేసీఆర్తోనే వచ్చింది అంటారు. ప్రభులోకం అయితే నాకు తెలియదు కానీ లోకం అనగా వింటున్నాను ఆయన. అన్ని లోకం అనేటి వింటావు నువ్వు, అంతే. గొర్రెల కాడు ఉంటావు మంచిగా. భూములు ధరలు మస్తు పెరిగినాయట కదా మీ అక్కడ? ఇది అదే పెరిగినాయా? 2 కోట్ల దాకా పోతుంది ఈ రోడ్డు పట్టు. అరే బాపురే, అంటే తెలంగాణ వచ్చినాక ఇదంతా? అంతకుముందు ఉండేనా అంతా? అంతకుముందు లేదు. మరి కేసీఆర్ వచ్చినాకనే ధరలు పెరిగినాయి. బాగా పెరిగినాయి ధరలు. అంతకుముందు ధరలు లేవు. ఊళ్ళో అన్ని మంచిగా ఉన్నాయి. మరి నీళ్ళు సౌలతులు అన్ని మంచిగానే ఉన్నాయా? నీళ్ళు అయితే అన్ని నీళ్ళు మంచిగానే ఉన్నాయి, అన్ని బరాబరే ఉన్నాయి. పెన్షన్ టైంకి వస్తుంది? పింఛన్ వస్తుంది కానీ రైతు బంధు వస్తలేదు నాయన. అయ్యో, ఏడ తట్టుపడ్డది అనుకుంటున్నాను, ఎట్లా అయిపోయింది అనుకుంటున్నాను? నాకు తెలియదు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది అన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేదు మరి? అట్లా వస్తలేదు. ఏ ముట్లు ఏం పోయిందో వస్తలేదు. మోడీ పైసలు అని వస్తున్నాయి, అవి మనిషికి 6,000 అవి వస్తున్నాయి. మోడీ పైసలు వస్తున్నాయి, అవి వచ్చు. రైతు బంధు వచ్చు. నాకడే భూమిలోకి లక్షలు వచ్చినాయి రైతు బంధులు.
ఇంకోటి నీ పెన్షన్ కూడా డబల్ చేస్తామన్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక. డబల్ పడగని 2 పోయి 4 అయితే ఇవే వాళ్ళకి ఇస్తలేరు ఇక పెన్షన్ ఇక డబలా పోయినాయా అస్సలేవా? ఎప్పుడు ఈ నెల ఆ నెలకు ఆ నెల ఈ నెలకు గట్టిన ఇస్తారు ఇక. తిన్నావా? సర్ది తెచ్చుకున్నావా మరి? నీ ఒకటే 10 తింటాం ఆయన తినేస్తావు ఇక మళ్ళీ రాత్రికి. ఓకే ఫైన్. అన్న నీ పేరేం పేరే? కనికేనా పేరు. మీ ఊళ్ళే రైతులు ఏమనుకుంటారు? వ్యవసాయం మంచిగా ఉందా? ఎట్లుంది? నువ్వు గొర్రెలే కాస్తా మన పొలం ఉన్నదా నీకు? గొర్రె కాస్తా వ్యవసాయం చేస్తా. ఎత్తుంది పొలం? పొలం 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉందా? ఏమేస్తావు అందులో? మక్క వేసిన. మక్క వేసినావు. వరి వేయరా? వరి వేసిన అంటే ఏలే తుకం పోసిన వరేలు ఇంకా ఇష్టం. ఇప్పుడు వేస్తావు? అచ్చా అచ్చా. ఇప్పుడు వానాకాలం ఏమో వరేస్తావు, వరేస్తా. అప్పుడేమో మక్క కూడా పెట్టిన 4 ఎకరాలు. 4 ఎకరాలు మక్క అమ్మినావా మరి? కౌలు ఇప్పుడు స్టార్ట్ అది మొలుస్తుంది ఇక్కడే. ఓకే. నువ్వు అంటే మరి గొర్రెలు మీయేనా మేకలు? మాయే. మీయేనా? మాయే కాసుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం, గొర్రె కాసుకుంటారు. ఓకే. కేసీఆర్ ఇచ్చిండు అప్పుడేమన్నా? అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు కానీ కొంతమందికి రాలే, కొంతమంది వచ్చినాయి, కొంతమందికి రాలేదు. ఇప్పుడు సరే మీదైతే గజ్వేల్ నియోజకవర్గం కదా, 3 టర్ములుగా ఆయనే ఉంటున్నాడు. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే ఎమ్మెల్యే ఉన్నాడు మీకు. ఈడ పనులు అవుతాయా? ఏమన్నా ఆగుతాయా? ఇక సారు అట్లే ఉంటే బాగానే ఉండే కానీ ఇప్పుడు మధ్యలో ఈయన రేవంత్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత అంత గడబడ అవుతుంది. ఈ 23 మొన్న 2-3 ఏళ్ళ కింద నుంచి గడబడ అవుతుంది అంత. ఏం గడబడైనా ఇక భూముల రేటు డౌన్ అయిపోయినాయి. ఎవరి పేరు పెట్టి వాడే, వాడికి హక్కు, తల్లి పిల్లలు అవసరం లేదు. కథం. ఇక ఎవడు పేరు మీద భూమి ఉంటే వాడే అమ్ముకొని తినాలని కరెక్టే. ఇప్పుడు నడుస్తుంది. 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా భూముల ధర? బాగానే ఉండే, భూముల రేటు బాగానే ఉండే. కొనుగోలు తీసుకున్నారు, అమ్మీరు. రైతులకు గొర్రెలు ఇచ్చిండు. మన యూరియా బస్తాలు కూడా తక్కువని బరాబరి వచ్చినాయి. ఇప్పుడు యూరియా దొరుకుతలేదు. దుక్కి మంది కూడా బరాబరి వచ్చింది, రేటు తగ్గించింది. ఇప్పుడు దుక్కి మంది మస్తు ఇప్పుడు రేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము, 2250 దుక్కి మందు. అదేందో యూరియా అంటే ఇప్పుడు అదేంది ఆధార్ కార్డు, పట్టా పాస్బుక్ తీసుకుపోయి ఎకరం కింద అని బుక్ చేసుకుంటూ ఉంది కదా, బుక్ చేసుకోవాలి, బుక్ చేసుకొని తీసుకోవాలి. అంటే ఎకరకు 2 బస్తాలే. అంటే మీకు ఎకరకు ఎంత పడుతుంది అసలు? మీరు 2 అంటారు, 1 అంటారు, ఎంత పడుతుంది అసలు అందాదా? ఎకరకు 3 బస్తాలు 4 బస్తాలు వేస్తాం. 3.5-4 బస్తాలు పక్క అవసరం ఉన్నది వేస్తాం. మరి తక్కువ ఇస్తున్నారు కదా, మరి ప్రభుత్వం తెలియదు అంటే మీరు ఎక్కువ వేయొద్దనా లేకపోతే భూమి ఖరాబ్ అవుతుందనా? వాళ్ళు ఏం ఖరాబ్ కాదు, అప్పుడు పెండ పోసి పండిస్తుంటాం. ఇప్పుడు ఏముంది, ఇక మొత్తం మందుల మీద నడుస్తుంది. మందుల మీద నడుస్తుంది. ఇక రోగాలు మందులు కొడుతున్నాం, తీసుకొస్తున్నాము, ఇస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మీకు ఏం తక్కువైంది చెప్పు నాకు? 23 తర్వాత ఆయన గెలిచిన తర్వాత మీకు ఏం తక్కువైంది? ఏం తక్కువైంది? రైతులకు అయితే ఏం లేదు, పంటకు రేటు లేదు. ఇప్పుడు వడ్లు పండిస్తున్నాం మేము రైతులం. వడ్లు పండిస్తే ఏమైంది, ఇప్పుడు 1800కు వడ్లు క్వింటల్ వడ్లు పోతున్నాయి. ఇప్పుడు దుక్కు సంచి ఎంత పెంచిండు? 2250 రూపాయలు పెంచిండు. వడ్లు ప్రభుత్వమే కొంటుంది కదా? అకౌంట్ ఉంది. మనం ఇప్పుడు అది డైరెక్ట్ అమ్ముకుంటే 1800 నడుస్తుంది. అవును, మీరు బయట ఎందుకు అమ్ముతారు? గవర్నమెంట్కి అమ్మాలి కదా. గవర్నమెంట్కి అమ్మాలి, సెంటర్లు పెట్టి అమ్ముతారు కదా. అమ్ముతున్నాం కానీ అవసరం బట్టి, కొద్దిగా అవసరం బట్టి ఏంటంటే జల్దీ వస్తలేవు. మీరు పంట పండించే టైంకు సెంటర్లు ఓపెన్ అవుతలేవు, వస్తలేవు అని చెప్పి డైరెక్ట్ అమ్మేసి తీసుకుంటున్నాం. ఇప్పుడు అది కాక ఇంకేం తక్కువ ఉంది? ఆడోళ్ళకి మంచిగా ఫ్రీ బస్ అయింది, ఇంట్లో కరెంటు బిల్లు బస్సు పెడితే ఏముంది, సికింద్రాబాద్ పోవాలంటే 30 రూపాయలు ఉండే. అచ్చా, మీకు మొగోళ్ళకి 10 మనిషికి ఉండే. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు, 30 కాదు ఎంత 60 రూపాయలు తీసుకుంటాడు. 60 తీసుకుంటాడు. మీ ఆమెకు అట్టిగా ఫ్రీ అవుతుంది, మీ అమ్మకి ఫ్రీ అవుతుంది, మీ చెల్లెకి ఫ్రీ అవుతుంది. ఇప్పుడు అది కాదు, ఒకటి ఇద్దరం పోతాం, భార్య భర్తలు ఇద్దరు పోతారు. గాడికి 60 రూపాయలు వచ్చింది కథ, గాడికి వచ్చింది. అయితే నువ్వు ఫ్రీ పెట్టినావు లేడీస్, లేడీస్ ఏం చేస్తారు, కూర్చొని ఇస్తలేదు, ఆ సీట్ల మీద కూర్చొని ఇస్తలే. ఏమనంటే ఇంకేం బాగలేదు. ఇక బాధలు మా వస్తున్నాయి కానీ అవన్నీ బాధలు మనకేమో పట్టించుకుంటాం. ఆ రాజకీయ నాయకులకి ఎరక, అంటే రాజకీయ నాయకులకేమో అవేరక పెద్ద మీకు బరాబర్ వచ్చేటి ఏం ఆగినాయని గట్ల నేను అడిగేది. ఇప్పటిదాకా వచ్చి కేసీఆర్ ఉన్న రోజులు వచ్చి అది అయిపోయినాక ఎందుకు ఆగినాయి, ఎట్లా ఆగినాయి, ఏడ తట్టుబడ్డాయి? యూరియా దుక్కి మందు ఇబ్బంది ఉంది. రైతు బంధు పడతలేదా మంచిగా? రైతు బంధు ఎక్కడ, రైతు బంధు ఎలా పడుతుంది? పడతలే. రైతు బంధు పడుతుంది. నిన్న మొన్న పడ్డది నీకు 2-3 ఎకరాలు ఉందన్న పల్లె నీకు ఏ పడతారు పల్లె. ఇంకా ఇదే ఇదే రైతులు ఆగం చేసుడు అంటే మన ఒడ్ల గురించే, అంతే. ఒడ్ల గురించి ఇబ్బంది ఉంది. రైతులు మన ఏంది రేటు పెరిగినాయి, పెంచేసిండు. ఇక మస్తునే మనం ఏం చెప్పబోతామని. 10 ఏళ్ళు మంచిగానే పోనీ, ఆ 10 ఏళ్ళ మంచిగా 10 ఏళ్ళు బాగా అన్ని ఏమంటవి
ఏదైనా బాగా నడిచింది, పింఛన్ బాగానే వచ్చింది, రైతు బంధు బాగానే పడది. ఇప్పుడు గొర్రెలకు గొర్రె ఇచ్చేసిండు కొంతమందికి, తెలుగులకు ముద్ర చేపలు ఇచ్చిండు, పనులు మంచిగా నడిచినాయి. అన్ని బరాబర్ ఇచ్చిండు కానీ పురాణాలకు ఉద్యోగాలు వేయకపాయే, బగ్గ దోసుకున్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు అని అంటున్నారు. అది వాస్తవమా? ఏది వాస్తవం? ఈ 1,00,000 కోట్లు అంటే మన కోట్ల దాకా మనం ఎందుకు సార్, మనం గోల కాసుకుంటున్నాం పోలే అంతవరకు. నువ్వు వినవు వార్తలు చూడవు? చూస్తాం. రేవంత్ రెడ్డి చెప్పేది ఏంది? పొద్దుగాలు లేస్తే రేవంత్ రెడ్డి ఏమంటాడు చెప్పే? ఏమంటాడు అన్ని వార్త కూడా చూడలేము.